అన్న ఎన్టీఆర్ పెట్టే పార్టీ. పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, పేదవాడికి అన్నం పెట్టాలి, పేదవాడికి బట్టలు ఇవ్వాలని చెప్పేసి ఆ నినాదంతో పార్టీని తీసుకొచ్చారు. పార్టీ పెట్టిన అనతి కాలంలోనే 9 నెలల అధికారంలో రావడం జరిగింది. అన్నగారి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా, 3 పర్యాయాలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారు. మన యువ నాయకుడు లోకేష్ గారు 3000 కిలోమీటర్ల పైచీలకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రోజు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం. సూపర్ 6 చెప్పిన అమలు పరిచాం. ఆ రోజు 200 రూపాయలు పెంచిన 2000 చేసినా, 2000 4000 చేసినా చంద్రబాబు నాయుడు గారే చేశారు. అదేవిధంగా ఆడపడులందరికీ స్త్రీ శక్తి బస్సు పంపిస్తాను. దానికి ఆ రోజు సంపూర్ణ మద్దతు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉచిత బస్సు ఆ రోజు జిల్లా చెప్పాం, రాష్ట్రం అంతా ఇచ్చేప్పుడు. దివ్యాంగులకు కూడా అదే పద్ధతి మనం అవగాహన కనుక్కోవడం జరిగింది. ఫ్రీ బస్సుని ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడాను తల్లికి 100 డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీపం పథకంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఈ మధ్య యుద్ధం జరుగుతుంది, సిలిండర్లు ఎవరు కొంతమంది మిమ్మల్ని భయపెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికోసం కమిటీని వేశారు. మీకు రెగ్యులర్గా సిలిండర్ ఇబ్బంది లేకుండా ఇచ్చేదానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎలాంటి అపోహలు నమ్మద్దు. మీ టైంకి బుక్ చేసుకొని మీ సిలిండర్ మీకు ఇస్తారు. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు, పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చారు, పరిశ్రమలకి 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఇచ్చారు, 16 లక్షల పైగా ఉద్యోగాలకు అవకాశాలు కల్పించారు. ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. మనకి ప్రభుత్వ పరంగా మన కందుకూరు అటు పక్క ఉంటే తీసుకొచ్చి కలిపారు. రామాయపట్నం పోర్టు, ఇవన్నీ కూడా మన ప్రాంతాలకు వస్తే బీపీసీఎల్ అంటే వస్తే మనకి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం టంగుటూరు వరకు మనకు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్లో కూడా అవకాశాలు ఉంటాయి. ఆ 5 రోజుల పీరియడ్లో అభివృద్ధి అనేది చేసిన 20 నెలల్లోనే. ఈ 20 నెలలు ఏంటంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం వచ్చింది. ప్రజలు కూడా అభివృద్ధి అంటే ఈ పార్టీ తెలుగుదేశం చేయాలి కదనేటువంటిది, ఎందుకు చేయలేదనేటువంటిది ఆలోచిస్తారు. కొండేపు రోడ్డు 2018లో మనం తెస్తే టెండర్ పిలిస్తే ఆ 7 సంవత్సరాలు వాళ్ళు పనిచేయాల. అసెంబ్లీలో మంత్రిగా నేను మాట్లాడకూడదు, ఒక నరసింహారెడ్డి గారితో మాట్లాడిస్తే ఈ జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ కాంట్రాక్టర్ని పిలిపించి నేను ఈ పని చేయని లెటర్ తీసుకున్నాక ఖాళీ అయిన తర్వాత టెండర్ పిలిచాం. అందువల్ల ఆ రోడ్డు లేటుగా ఇవ్వడం జరిగింది. 2 కోట్ల రూపాయలు. ఇదే కాకుండా నియోజకవర్గంలో రోడ్లకి, R&B రోడ్లకి 42 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖలో ఉప ముఖ్యమంత్రి గారు రోడ్లకి, బ్రిడ్జిలకి 60 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు వారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు పాలేరు మీద ఉన్నటువంటి సంగమేశ్వరం ప్రాజెక్ట్, పోతల చెంచయ్య సంగమేశ్వరం ప్రాజెక్టుకి 163 కోట్లు, నియోజకవర్గంలో ఇతర మెయింటెనెన్స్ వర్కులకి ఒక 3 కోట్లు కలిపి దాదాపుగా 166 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ నియోజకవర్గంలో చేసిన పనులన్నీ చేయాలని చెప్పేసి మా మంత్రులందరూ కూడా నిర్దేశించినందువలన ఇంత మొత్తంలోనే. అదేవిధంగా మన నియోజకవర్గంలో గుడులకు కూడా 10 కోట్ల రూపాయలు వరకు ఇచ్చాము. జమ్మలపాలెం దగ్గర నుంచి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో టెంపుల్స్ నిర్మాణానికి. ఇంతేకాకుండా మనం టంగుటూరులో ఎస్సీ కాలేజీల మంచినీళ్ళ కోసం ఒక 50 లక్షల రూపాయలతోటి సపరేట్గా ఎస్సీ సప్లాన్ నిధులతోటి రాష్ట్రం మొత్తంలో టంగుటూరుకే ఇచ్చేస్తారు. అదేవిధంగా మనం ఒకసారి చూసిన అనంతారావు రోడ్డు, ఆలకూరపాడు రోడ్డు, వెలగపూడి రోడ్డు, వాసేపల్లిపాడు రోడ్డు, కొనిజేడు టంగుటూరు రోడ్డు, కొనిజేడు పొందూరు రోడ్డు, ఉప్పలపాడు, తర్వాత ఉప్పలపాడు నిడమనూరు రోడ్డు, అదేవిధంగా కందులూరు కొనిజేడు రోడ్డు, కొనిజేడు మంగమూరు రోడ్డు, ఇలాంటి రోడ్డు మండలంలో అన్ని రోడ్లు కూడా మన ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కూడా చెప్తున్నాం. అన్ని విధాలా చూసుకుంటే ఈ 20 నెలల్లో 400 కోట్ల రూపాయలు కొండేపు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యుత్ శాఖలో కూడా 2 సబ్స్టేషన్లు, తొందరలోనే రాయవారిపాలెంలో కూడా ఇంకో సబ్స్టేషన్ ఫౌండేషన్ అయిపోతా ఉన్నాం. సబ్స్టేషన్స్ ఇక్కడే కాకుండా చాలా
స్తంభాలు లైన్లు మార్చడం ద్వారా మన దగ్గర ఒక 20 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖలో కూడా మనం ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ప్రతి దానిలో కూడా మనం అభివృద్ధి చేశాం. మీరు ఒకసారి 14-19లో టంగుటూరులో వేసిన సిమెంట్ రోడ్ల కాళ్ళు మొత్తం మనమే చేశాం. అదేవిధంగా మనకి రామతీర్థం నీళ్లు కూడా మన ప్రభుత్వంలో మంచినీళ్ళు ఇచ్చి ఎన్నికలకు పోతా ఉన్నాం. అదేవిధంగా ఇవ్వడం జరిగింది. రాయవారిపాలెం మీద పాలెం బ్రిడ్జి కూడా మనం తీసుకొని వచ్చిందే. ఇవన్నీ కూడా ఆ రోజు మనం చేసినటువంటి అభివృద్ధి పనులను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా భావించేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు ఒక విషయం తీసుకుంటే మనం తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు, ఇది అనుకోకుండా ఈరోజు పెట్టాం. వాస్తవంగా ఇది నిన్న పెడతాన ప్రోగ్రాం. నిన్న మాకు అసెంబ్లీ ఉండటం వల్ల ఈ ప్రోగ్రాము పార్టీ రెండు ఒకే రోజుకు రావడం జరిగింది. ఇది కూడా నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇన్ని పనులకి ఈరోజు మనం శంకుస్థాపన టంగుటూరులో చేసుకోగలిగాం. అంటే టంగుటూరులో ఇప్పుడు చేసింది 8,48,00,000 టంగుటూరు పంచాయతీలో చేశాం. కోతల జంచాయి వెస్టకాలకి పోయినసారి నీళ్ళు ఇచ్చాం. ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఇవన్నీ చేస్తూ మళ్ళీ రోడ్లు వేస్తున్నారు, నీళ్లు ఇస్తున్నారు, పనులు చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ అప్పులు తీరుస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా చెప్పిన పనులన్నీ చేసేదానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరూ ఆశించాలి. ఈ రోజున 44 సంవత్సరాల పార్టీ పెట్టిన సందర్భంగా మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈ పార్టీకి మీ అండం ఇప్పటికే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. భారతీయ తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్.